హలో గైస్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గైస్, ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఈరోజు ఎలా ఉండబోతుంది, డివైన్ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. మీకు టుడే గైడెన్స్ ఏంటో చూద్దాము. టుడే గైడెన్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. ఒక గైడెన్స్ తీసుకొని మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాము, లేకపోతే పని చేయాలన్నా ముందు గైడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు ఏ రోజు ఏ చెప్తే అది జరుగుతూ ఉంది అనేది చెప్తూ ఉన్నారు, మెసేజ్లు పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా మీ ఫీడ్బ్యాక్స్కి. రైట్, ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతా ఉంది, ఎలా ఉండబోతా ఉంది. స్టార్, వెరీ గుడ్. కింగ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, హ్యాంగ్డ్ మ్యాన్. రైట్, చూద్దాం. ఈరోజు సిక్స్ ఆఫ్ కప్స్. ఈరోజు మీరు ఒక న్యూ హోప్ తోటి ఉంటారు అనేది కనపడుతుంది. ప్లస్ ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఐసోలేషన్ చేసుకుంటూ ఫ్యూచర్ గురించి ఏదో తెలియని దిగులు, ఒక ఫ్యూచర్ గురించి ఏదో ఇన్సెక్యూరిటీ, ఒక దిగులు, ఏదో మిస్డ్ ఆపర్చునిటీ, అట్లాంటి ఫీలింగ్స్ కనపడుతున్నాయి. అలా ఫీల్ అవుతారు ఈరోజు, ఒంటరిగా ఫీల్ అవుతారు అనేది కనపడుతుంది. అండ్ మీ లైఫ్లో సమ్ పర్సన్, అది మీ పర్సనే కావచ్చు, సమ్ అదర్ పర్సన్ కావచ్చు. ఇక్కడ ఈరోజు మీరు ఆ పర్సన్ని గుర్తు చేసుకుంటూ చాలా గుర్తొస్తారు అనేది కనపడుతుంది. అయినా సరే మీ ఎమోషన్స్ని మీరు బయట పెట్టరు. మీ బయటికి మాత్రం ప్రాక్టికల్గా కనపడతారు, కానీ ఎమోషనల్గా మాత్రం చాలా లోన్లీగా ఫీల్ అవ్వడము, ఒక ఏంటో ఫ్యూచర్ గురించి ఒక దాన్ని ఏమంటారు, విరక్తి భావము, కామ్ ఎనర్జీ, సూదింగ్ ఎనర్జీ, ఇలాంటివి కనపడుతున్నాయి. బట్ ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా కష్టపడుతూ ఉంటారు. అంతా బాగానే ఉంటుంది, కానీ మనసులో ఏదో తెలియని వెలితి స్టక్ అయిపోయి ఉంటారు అనమాట. ఈ వెల్త్ని పూడ్చుకోవడానికి టెంపుల్స్ని విజిట్ చేయడము, డివోషనల్గా ఎక్కువ ఉండడము, చాంటింగ్స్ చేయడము, దేవుడికి ఎక్కువ పూజలు చేసుకోవడము, స్పిరిచువాలిటీలో ఎక్కువ ఉండడము, ఈ ఎనర్జీలో స్టక్ అయిపోయి ఉంటారనమాట. ఈ ఈ పర్సన్ మేల్ ఆర్ ఫిమేల్, ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ మీ స్పౌస్ కూడా అయి ఉండొచ్చు, సమ్ అదర్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. పాస్ట్ మీరు వీళ్ళతో ఎలా ఉన్నారు, వాళ్ళు మీతో ఎలా ఉన్నారు, ఇవన్నీ గుర్తు చేసుకుంటారు, రీకలెక్ట్ చేసుకుంటారు. ఎంత హ్యాపీగా ఉన్నారు పాస్ట్లో, అవన్నీ పాస్ట్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటారు అనేది కనపడుతుంది. ఈ పర్సన్ మీకు మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉండుండొచ్చు. ఒక్కోసారి ఈ పర్సన్ మీ జర్నీ చేసుకొని వెళ్ళి ఆ పర్సన్ని కలవాలి అనుకునే అంత ఎమోషనల్ అయిపోతారు. లేదా ఆ పర్సన్ జర్నీ చేసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని ఒక ఆశ ఉంటుంది, మీ మనసులో వెయిట్ చేస్తూ నిరీక్షిస్తూ ఉంటారు. ఈరోజు పేషెన్సీ, ఓపికతో ఉంటారు అనేది కనపడుతుంది. ఓకేనా? సరే, మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి? ఇక్కడ నాకు ఫ్యామిలీ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. ఫ్యామిలీ, పిల్లలు, మీరంతా పాస్ట్లో చాలా హ్యాపీ ఎనర్జీలో ఉన్నారు. ఫ్యామిలీతో ఇక్కడ మీ స్పౌస్ కనపడుతున్నారు. మీ స్పౌస్ అది మేల్ ఆర్ ఫిమేల్, కానీ
మీరు ప్రాక్టికల్‌గా కనపడుతున్నారు. కానీ లోపల మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటారు ఈరోజు. పైకి మాత్రం చాలా ఆహ్, హ్యాపీగా ఉన్నట్టు కెరీర్ పరంగా, ఫైనాన్సెస్ పరంగా ఆహ్, ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతూ, ఎర్న్ చేస్తూ అలా ఉంటారు. సెల్ఫ్ లవ్ చేసుకుంటూ బయటికి కనిపిస్తారు అట్లాగా. బట్ ఎమోషనల్‌గా మాత్రం డీప్ డౌన్‌లో చాలా ఏదో తెలియని ఒంటరితనం, ఏదో ఒక బాధ, ఒక తెలియని ఫీలింగ్. అది ఎమోషన్స్ ఎక్కువైపోతే వచ్చే ఫీలింగ్ అనమాట. పాస్ట్‌ని తలుచుకొని మరీ చాలా బాధపడతారు అనేది కనపడుతుంది. ఫ్యామిలీ ఆల్ ఆఫ్ సడెన్ ఫ్యామిలీ ఆహ్, ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా నాకు కనపడుతుంది. మేబీ దానివల్ల కూడా మీ రిలేషన్‌లో డిస్ప్యూట్స్ వచ్చుండొచ్చు. మళ్ళీ మీరు పాత టైంలో లాగా హ్యాపీగా ఫ్యామిలీతో లీడ్ చేయాలి. మీ ఫ్యామిలీతో మీకు డిస్ప్యూట్స్ ఆల్ ఆఫ్ సడెన్ వచ్చినియి అనేది కనపడుతుంది. ఆహ్, సో, నాకిక్కడ అదే ఎనర్జీస్ వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒకసారి బాధపడతారు. ఎమోషన్స్ అవుతాయి. ఎమోషనల్‌గా బాగా గుర్తొస్తాయన్నమాట డీప్ డౌన్. ఎందుకంటే ఆ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ. కానీ సిట్యుయేషన్ వల్ల మీరు మేబీ నో కాంటాక్ట్‌లో ఉండుండొచ్చు. సరే. ఈరోజు మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటి? మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఎక్కువగా మెడిటేషన్ చేసుకోండి. మెంటల్ కండిషన్ నార్మల్ అవ్వడానికి. నో నీడ్ టు వరీ. భయపడాల్సిన పనేం లేదు అని చెప్తున్నారు. కాంప్రమైజ్. కొన్ని విషయాల్లో మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఆ పర్సన్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. పూర్తిగా ఈ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి, లీవ్ చేసేయాలని అనుకుంటున్నారా? వద్దు అని చెప్తున్నారు. మీ లైఫ్ కొంచెం మీరు కాంప్రమైజ్ అయితే మీరు రికవర్ అవుతారు. మీ ఇద్దరి మధ్య రొమాన్స్ అనేది ఉంటుంది. హ్యాపీ లైఫ్ ఉంటుంది. సో, మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వండి. ఇక్కడ బోల్డ్ డెసిషన్స్ ఏం తీసుకోవద్దు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. మేబీ పిల్లలు, ఫ్యామిలీ ఇది ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ మీరేదైనా నెగెటివ్‌గా డెసిషన్ తీసుకోబోతుంటే, నెగెటివ్‌గా ఏదన్నా ఆలోచిస్తుంటే, వద్దు నాకు అసలు వీళ్ళతో రిలేషనే వద్దు నాకు అసలు. కానీ మీకు చాలా ప్రేముంది. ఈ పర్సన్‌కి మీ పర్సన్‌కి కూడా చాలా ప్రేముంది మీ మీద. బట్ సమ్ సిట్యుయేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడము, దూరం అవ్వడము ఇది జరుగుతుంది. కొంచెం మీరు కాంప్రమైజ్ అయ్యి, కొంచెం వాళ్ళు కాంప్రమైజ్ అయితే మీ ఇద్దరి మధ్య హ్యాపీ, హెల్తీ లైఫ్ ఉంటుంది. రొమాన్స్ ఉంటుంది అనేది ఇక్కడ ఏంజెల్స్ చెప్తున్నారు. మీరేదన్నా బోల్డు ఇట్లాంటి నెగెటివ్ డెసిషన్స్ ఏమన్నా ఆలోచనలు, డెసిషన్స్ తీసుకోబోతుంటే నో వద్దు అని చెప్తున్నారు. ఓకేనా? దిస్ ఈస్ టుడేస్ గైడెన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.